ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే ప్రజాపాలన. కంచెలు తొలగించామంటూనే అసెంబ్లీలో కంచెలు ఎందుకేస్తున్నారు? 10 ఏళ్లలో లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చాయి? ఈనాడు ప్రతిపక్షాలకు స్వేచ్ఛని ఇస్తే నేడు ఎందుకు హరిస్తున్నారు? ప్రతిపక్షాల గొంతును ఎందుకు ప్రభుత్వం నొక్కుతుంది? ఇదేనా ప్రజాపాలనకు అర్థం? హ్యావ్ ఎ లుక్. మోసం, కపట నాటకం, కాంగ్రెస్ ఇజం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా పాలన చేస్తుంది. మోసపూరిత హామీలతో ప్రజలను వంచిన రేవంత్ సర్కార్ ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించామని జబ్బలు చర్చుకునే హస్తం ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో కంచెలు ఎందుకేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తాం, వారు ఎంతసేపు మాట్లాడినా ఓపికగా వింటామంటూనే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మైకులు కట్ చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, కుట్రలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే పదే పదే అడ్డుకుంటుంది. ఎమ్మెల్యే హరీష్ రావు సభలో మాట్లాడుతుంటే ఏకంగా 22 సార్లు ఈ ప్రభుత్వం మైక్ కట్ చేసింది. చెప్పాల్సిన విషయాన్ని చెప్పనివ్వకుండా పదే పదే అడ్డు తగులుతూ టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. సీఎం సహా కేబినెట్ మంత్రులంతా అడ్డు తగులుతూ ప్రతిపక్షాల మాటే వినబడకుండా చేస్తుంది. పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? ఎప్పుడు బ్రేక్ అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. సరిపోతుంది, ఇంకేమన్నారు? ఇబ్బంది ఏమన్నా ముళ్ళ కంచెలు ఏమన్నానండి, ముళ్ళ కంచెలు పెడుతురు కదా అడ్డం. దానికి ఏం లేదంటాడు, ఇది అంటాడు, ప్రజాపాలన అంటాడు, అన్ని అడ్డం మళ్ళీ ఇవే పెడతారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిస్థితిలోనూ ఇదే తంతు చేసింది రేవంత్ సర్కార్. మైక్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాట్లాడనిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా అపోజిషన్ పార్టీల వాయిస్ లేకుండా చేయాలని కుట్రలు చేస్తుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా పోలీసులతో కంచెలు వేయించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడితే తమ బండారం బయటపడుతుందనే దుర్బుద్ధితో అడ్డమైన సాకులు చెప్తుంది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ. ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. సాంప్రదాయాలకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అది తప్ప వేరే పని లేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా 15 నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎల్ఏ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం, వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభ లోపల మాకు అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కేయడం జరిగింది. పోనీ మరి సభ లోపల మాకు అవకాశం ఇస్తలేరు, మరి బయట మీడియా పాయింట్ దగ్గర ఉన్న శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని, మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా పోనీయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే సభ లోపల మాట్లాడినయ్యారు మమ్మల్ని, సభ బయట కూడా మాట్లాడినయ్యారు మమ్మల్ని. ఏమనంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు, సార్ స్పీకర్ గారు ఆదేశం, సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఈనాడు కూడా కేసీఆర్ సర్కార్ ప్రతిపక్షాల హక్కులను హరించలేదు. కానీ నేడు రేవంత్ సర్కార్ మాత్రం కొత్త నిబంధనల పేరుతో ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేస్తుంది. అసెంబ్లీ నడిచే సమయంలో మీడియా పాయింట్లోకి అనుమతి లేదంటూ చెత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ తీరుపై అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన తెలిపింది బీఆర్ఎస్ పక్షం. ఎల్ఓపి గారి పైన చేసిన అసభ్య పదజాలాన్ని వివిధ శాసనసభ్యులు
మా పైన చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు మైక్ ఇవ్వలేదు. పైపెచ్చు మేము ఉండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తిట్టించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం. గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగటానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ప్రజాపాలన అంతా ఒత్తిదే. సమైక్య రాష్ట్రంలో ప్రగతి భవన్ ముందు కంచెలు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కంచెలను తొలగించి తామేదో విజయం సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజాభవన్లో ప్రజల నుంచి ఆర్జీలు తీసుకోవడానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా ప్రజాపాలన అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. పైగా ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది రేవంత్ సర్కార్. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదు, దగా పాలన అంటూ జనం మండిపడుతున్నారు.